హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ సింపుల్ వ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేనండి పునుగులు. లోపల సాఫ్ట్గా బయట క్రంచీగా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక లోతైన బౌల్ని తీసుకోండి. అందులో ఒక కప్ ఆఫ్ మైదా ఫ్లోర్ని వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ పుల్లటికి పెరుగు వేసుకోండి. దాని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వంట సోడా వేసి బాగా మిక్స్ చేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ టైప్ ఆఫ్ కడాయిని పెట్టుకోండి. ఇది 1 మినిట్ ఆగితే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. తర్వాత మనం సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అవ్వేలోపు మనం పక్కన పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాక కొంచెం పిండిని తీసుకొని నేను చూపించే ఈ విధంగా పునుగులు అనేవి వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా పునుగులు అనేవి మనం వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసినా అవి అంత బాగా రావన్నమాట. సో అందుకని కొన్ని మాత్రమే వేసుకోవాలి. తర్వాత వీటిని ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వీటిని ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇవి బాగా ఉడికిపోయాయి. సో మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారా ఎలా వచ్చాయో? చూస్తుంటేనే నోరూరుతున్నాయండి. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుద్ది మీకు. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.